అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే వేరేపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పొదల్కూరు రోడ్ దగ్గర హత్యకి గురికాబడిన అతని పేరు సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ. సో ఈ మెయిన్ దీనికి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక 6 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణసాయి అలియాస్ కిట్టు, సయ్యద్ కరీముల్లా, షేక్ మొహమ్మద్ బాబా, గొలగమూడి పవన్, కోసూర్ సాయితేజ, ఫ్రాన్సిస్ అనిక్ రాజ్. ఈ 6 ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఈ A1 ఎవరైతే ఉన్నారో కిట్టు అనే అతనికి, అలాగే ఇప్పుడు చనిపోయిన చింటూ అనే ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు అనేవి ఉన్నాయి. ఆ గొడవల విషయంలో చింటూ ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కిట్టుని తిట్టి అట్లనే చంపేస్తాను నిన్ను మీ ఫ్రెండ్స్ని అని చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ A1 కిట్టు ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని A2 నుంచి A6 వరకు మిగతా ముద్దాయిలకి ఈ విషయం తెలుపుతాడు. తెలిపితే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయి విషయంలో మాట్లాడదామని చెప్పి పిలిపించి ట్రాప్ చేసి అక్కడ ఇతన్ని సాయంత్రం 14th రోజు సాయంత్రం 7:30-8 ఆ మధ్యలో ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా బేసిస్ మీద ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్, అలానే అడిషనల్ ఎస్పీ మేడం గైడెన్స్తో ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. చేసి ఈ 6 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ఉదయం 11 గంటలకి మన బెంగళూరు నగర్ దగ్గర అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన ఈ 6 కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అలానే వీళ్ళు హత్యకి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం.